కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పార్టీలు అత్త కొట్టిందని కోడలు ఏడ్చిందన్నట్టు ఏడుస్తా ఉన్నారు తప్ప గత ప్రభుత్వం ఒకవేళ పొరపాటు చేస్తే అధికారంలోకి వచ్చి దాదాపు 7-8 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి తప్పు చేసినోడిని శిక్షించడానికి వీళ్ళకున్నటువంటి ఇబ్బంది ఏంది? కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆగస్టు 2వ తారీఖు రోజు సుంకిశాలలో కూలిపోయింది, ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చించేందుకు దమ్ము లేదు అన్నాడు. మరి మీరేం చేస్తున్నారు? పాలకపక్షం నిద్రపోతే పాలకపక్షాన్ని మేల్కొల్పాల్సినటువంటి ప్రతిపక్షం మీరెందుకు నిద్రపోయిన కేటీఆర్ గారు? ఆగస్టు 2 నాడు సంఘటన జరిగితే 2 నాడు అసెంబ్లీలో మీరెందుకు దాన్ని ప్రస్తావించడంలో విఫలమైందనేది కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేను మొదటి నుంచి చెప్తున్నా, వీళ్ళిద్దరు తోడు దొంగలే. అది కాళేశ్వరం అయినా, మేడిగడ్డ అయినా, సుంకేసులైనా పేపర్ల మందం, ప్రెస్ మీట్ల మందమే తప్ప వేర్ ఈస్ ద యాక్షన్? తప్పు చేసినోడిని శిక్షించడానికి వెనుకటికి చంద్రశేఖరరావుకు మనసొప్పలే. తప్పు చేసేది తనయుడైనా తనయైనా ఆయన శిక్షిస్తా అని చెప్పి కేసీఆర్ 10 ఏళ్ళు తలుపులు పెట్టుకుంటే 8 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు నేను రాగానే లోపలేస్తా, చెంచలు కూడా లేస్తా, డబుల్ బెడ్రూములు రెడీ అవుతున్నాయి, అయ్యా కొడుకులను అందరినీ పంపిస్తా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క విషయంలో కూడా నోరు మెదుపుతలేడు. ఇది దురదృష్టకరం. చీకటి పోలీసు రెండు ఒకటైనట్టు ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ప్రజల సొమ్మును దోచుకుంటున్నాయి తప్ప అది సుంకిశాలైనా, మేడిగడ్డ అయినా, కాళేశ్వరం అయినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా తెలంగాణ సమాజాన్ని అర్థం చేసుకోవాలని అప్పీల్ చేస్తాం. అలాగే నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారని భావిస్తున్నాను. ఈ ప్రశ్నకు సమాధానం బండి సంజయ్ గారు నేను చెప్పినట్టున్నారు మీడియా మిత్రులతోటి. మళ్ళీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏం లేదన్న. కేసీఆర్ గారు అసెంబ్లీలో జూన్ 2014లో చెప్పిన మాటని బండి సంజయ్ గారు యాడ్ చేసిరు అంతే. ఏమన్నాడు కేసీఆర్? తప్పు చేసేటోడు తనయుడైనా తనైనా శిక్షిస్తా అన్నాడు. అరవింద్ కుమార్ అనేటువంటి ఒక HMDA హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కి కమిషనర్ గా చేస్తున్న ఆయన F1 రేస్ కోర్సు కార్లకి ఎట్లాంటి జీవో లేకుండా కేటీఆర్ చెప్తే నేను 50 కోట్లు ఇచ్చినా అని చెప్పి 6 నెలలు అవుతుంటే కేటీఆర్ ని ఇంకా అరెస్ట్ చేస్తలేడంటే రేవంత్ రెడ్డి అమెరికా పోయి కేటీఆర్ తోటి ఏమైనా చీకటి ఒప్పందాలు చేసుకుంటుండేమో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఏడున్నాడు అరవింద్ కుమార్? ఏది రింగ్ రోడ్ టెండర్? రేవంత్ రెడ్డి నీకు 1000 కోట్లకు నోటీస్ ఇచ్చిండు కదా, అరవింద్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఫార్ములా 1 రేస్ కోర్సులకు 50 కోట్లు జేబుల పైసలు లెక్క వంచిండు కదా కేటీఆర్, ఎందుకు అరెస్టులు చేస్తలేవు అని సంజయ్ అడిగిండ్రు. తప్పేముంది అందులో? చేయాలా వద్దా? మరి మీరు కూడా చెప్తున్నారు కదా చేయాలని, చేయమన్నారు. మరి అదే మేము ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం. థ్యాంక్ యూ. పర్యటన నేను బోకసాను. పర్యటన వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏందనే చెప్పు. కేటీఆర్ తోటి ఏమన్నా బాత్రూమ్లు కడిగేటోళ్ళు ఏమైనా పిలిచి ఒప్పందాలు చేసుకుంటున్నారా? ఏం చేసుకుంటున్నారు? ఏం చేసుకోకపోతే మై క్వశ్చన్ ఈ స్ట్రైట్ విష్ణు గారు, 50 కోట్లు F1 రేస్ కోర్సు దానికి ఎట్లాంటి అనుమతులు లేకుండా కేటీఆర్ గారు చెప్తే నేను ఇచ్చినా అని రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక అయిన పత్రికలు వచ్చింది. వచ్చి 6 నెలలు అయింది. ఎందుకు మరి కేటీఆర్ లోపలికి వస్తలేడు? నీకు ఆయనకి ఏం లేకపోతే లావాదేవీలు తెచ్చి లోపలేయచ్చు కదా. వేరే ఇది అరవింద్ కుమార్ అంటున్నా, నీకు నాకు ఇద్దరికి నోటీసులు ఇచ్చిండు కదా, డిఫమేషన్ సూట్ ఎత్తా అన్నాడు కదా, 1000 కోట్లకు నోటీసులు ఇచ్చిండు కదా, రింగ్ రోడ్ టెండర్లలో గోలుమాలైందని గిట్లే మీడియాతో మాట్లాడితే మీకు నోటీసులు ఇస్తున్నా అని ఇచ్చిండు కదా. ఏడున్నాడు అరవింద్ కుమార్? రింగ్ రోడ్ టెండర్ ఎందుకు రద్దు చేస్తలేడు రేవంత్ రెడ్డి? సో దీస్ ఆర్ ఆల్ అనుమానాలు, సస్పిషన్ వస్తుంది. అందుకనే రేవంత్ రెడ్డి హాస్ టు ఓపెన్ హిస్ మౌత్. థ్యాంక్ యూ. జాతీయ జెండాలు ఎగిరేసే కార్యక్రమం పెడితే అది మన డ్యూటీ కాదు, పోలీసు వాళ్ళు ఎగిరేస్తారు కదా, ముఖ్యమంత్రి పోయి పరేడ్ గ్రౌండ్ లో ఎగిరేస్తాడు కదా, ఎర్రకోట మీద దేశ ప్రధానమంత్రి గారు ఎగిరేస్తారు కదా అనేటువంటి రీతి లోపల జాతీయ జెండా పట్ల ప్రజలలో ఒక రకమైనటువంటి నిర్లిప్త భావన ఇంతకు ముందు ఉండేది. కానీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత దేశ స్వాతంత్రం కోసం పనిచేసి మనకు ఎట్లాగూ దేశ స్వాతంత్రం కోసం కొట్లాడేటువంటి అవకాశం రాలేదు, అమరులు అయ్యేటువంటి అవకాశం రాలేదు. మన ప్రధానమంత్రి గారు మనందరికీ మన బాధ్యతని గుర్తు చేస్తూ చెప్పినటువంటి మాట, ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగిరేయమని అడుగుతా ఉన్నారు. ఎగిరేద్దామా వద్దా? నేను ఎగిరేయడంతో పాటు నా వంతుకి ఇంకొక 10 ఇండ్ల మీద జాతీయ జెండాను ఎగిరేస్తాననేటోళ్ళు చేతులు ఎత్తురు, 20 ఎగిరేసేటోళ్ళు 2 చేతులు ఎత్తురు, 10 ఎగిరేపించేటోళ్ళు 1 చేతి ఎత్తురు. మా జనరల్ సెక్రటరీ మాణిక్యం కనిపిస్తుంది. జాతీయ జెండా ఎగిరేయని వాళ్ళు కూడా కొంతమంది దుర్మార్గులు ఈ దేశంలో ఉన్నారు. ఈ దేశం స్వతంత్రం కావాలి, ఈ దేశంలో వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, ఈ దేశంలో వాళ్ళు ఎంపీలుగా గెలవాలి, ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించారు. ఆఖరికి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు జాతీయ జెండాను కూడా ఎగిరైనటువంటి ఇంకొంతమంది దౌర్భాగ్యులు ఈ దేశంలో ఉండడం అనేది మనందరి దురదృష్టం.
అట్లాంటి వాళ్ళందరినీ మేల్కొల్పాలని, మీరు మీ ఇంటి మీద ఎగరేయడంతో పాటు మీ గల్లీలో జెండా ఎవరు ఎగరేస్తలేరు అనే విషయంలో మీరు ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటది? మనం ఈ ర్యాలీ ప్రారంభించినప్పుడు స్వామి వివేకానంద గారి విగ్రహానికి దండేసి ఈ ర్యాలీ ప్రారంభించినాం. ఏం చెప్తారు స్వామి వివేకానంద గారు? నాకు మహేందర్ అసొంటోళ్ళు, ప్రవీణ్ అసొంటోళ్ళు, నరేన్ అసొంటోళ్ళు, లేకపోతే కౌన్సిలర్ వాస్ అసొంటోళ్ళు, మా బొల్లారం అధ్యక్షుని అసొంటోళ్ళు, ఇనుప గండలు ఉక్కు నరాలు కలిగినటువంటి ఒక 10 మందిని ఇస్తే ఈ దేశ చరిత్రను మారుస్తా అన్నాడు. లేరా సంగారెడ్డిలో 10 మంది? కొండాపూర్లో లేరా? మారాలనా వద్దా దేశం? ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలనా వద్దా? దేశం స్వాతంత్రం కోసం అమరులైనటువంటి అనేక మంది అమరుల త్యాగాలని గుర్తు తెచ్చుకొని జాతీయ జెండాను ఎగురేయమని ప్రజలందరినీ ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ దేశానికి స్వతంత్రం రాకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మన దేశ పౌరులు ఎంత కష్టపడ్డారో మనం అందరం చూసినాం. స్వతంత్రం వచ్చినాక 76-77 ఏళ్ల నుంచి మనకు ఫ్రీడమ్ ఎక్కువైపోయి జాతీయ జెండా ఎగిరేయమంటే అది మన డ్యూటీ కాదనేటువంటి పరిస్థితి వచ్చింది. మనకు చదువు చెప్పినటువంటి పాఠ్య పుస్తకాలు కూడా అట్లే తయారైనాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ను కూడా అందుకనే మార్చాలనేటువంటి ఒక ఆలోచనని భారత ప్రభుత్వం చేస్తా ఉంది. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారే కాదు, ప్రతి భారత పౌరుడు, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు జాతీయ జెండా ఎగిరేయాల్సినటువంటి అవసరాన్ని 7.5 దశాబ్దాల తర్వాత ఇంకా మనం ఇంటికి పోయి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇది బాధాకరమైనటువంటి విషయం. చెయ్యాలి, చైతన్యవంతం చేయాలి. ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచాలి, ఈ దేశం సంఘటితంగా ఉండాలి, ఈ దేశం ఒకటిగా ఉండాలంటే అది కేవలం నరేంద్రుడి నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుందనేటువంటి విశ్వాసాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలంతా చెప్తా ఉన్నారు. ఆఖరికి కాశ్మీర్ మనదైతుందో కాదో, కాశ్మీర్ పక్కకు పోతుందో అనేటువంటి భయాందోళనని తొలగించి ఆర్టికల్ 370ని రద్దు చేస్తే ఇలా కాశ్మీర్ లో ఒక లాల్ చౌక్ కాదు, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురుతుంది. మనం ఎగిరేయాలా వద్దా? ఎగిరేయాలా వద్దా? చిన్నప్పుడైతే జాతీయ జెండా కోసం జెండా ఎగిరేసేందుకు పోతామంటే పొద్దున 4 గంటలకు లేచిపోయి ర్యాలీ తీసి ఊరంతా జరిగింది. ఒక చాక్లెట్ ఇస్తాడు సార్ అని జెండా కోసం పరిగెత్తేటోళ్ళం. ఇలా అన్ని భావనలు పోయినాయి, జాతీయ భావనకు దూరం అయింది. ఇదేదో బీజేపీల కార్యక్రమం అనుకుంటున్నారు. స్వతంత్రం రాకపోతే మనందరి దుస్థితి ఎట్లుండేనో ఒకప్పుడు స్వతంత్ర సంగ్రామ చరిత్ర జరిగినప్పుడు ప్రజల పోరాటాలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. అయినా ఇంకొంతమంది దుర్మార్గులు ఉన్నారు ఈ దేశంలో. ఇది నా డ్యూటీ కాదు అనుకునేటోళ్ళు, అట్లా నిద్రపోతున్నటువంటి వాళ్ళందరినీ మేల్కొల్పి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేయడానికి మనమే కంకణబద్దులై ముందుకు పోవాలి. ఎందుకంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని కొట్లాడేటువంటి పార్టీ ఈ గడ్డ మీద ఒకటే ఒక పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి దేశం బాగుంటే మనందరం బాగుంటాం. పక్కన బంగ్లాదేశ్ లో ఏమైతుందో చూస్తురా? ప్రధానమంత్రి వారిపోవాల్సిన పరిస్థితి, సుప్రీంకోర్టు జడ్జిని నిలబడి రిజైన్ చేయమంటే చేయాల్సిన పరిస్థితి, ఎవరి ఇల్లుని ఎవరు తగలబెడుతున్నారో పరిస్థితి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశ గొప్పతనం ఈ మట్టిలో ఉంది. ఈ దేశ గొప్పతనం మనందరిలో ఉన్నటువంటి భావనలో ఉంది. ఆ భావన ఇది నా దేశం, ఈ జెండా నా జెండా అని మనం అందరం కూడా హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద మూవన్నెల జెండా ఎగిరేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తారని, చెయ్యాలని. చెయ్యకపోతే మన పక్కింటి వాళ్ళు చేయకపోతే ఒక జెండా ఇచ్చి అన్న దయచేసి ఒక జెండా ఎగిరేయమని పొద్దున్నే 8 నుంచి 9 మధ్యలో ప్రజలందరినీ కూడా మనం చైతన్యవంతుల్ని చేయాలని. ఈ బాధ్యత 50 ఏళ్లు దాటిన వాళ్ళ మీద కంటే ఎక్కువ ఉడుకు రక్తంతో పరిగెత్తుతున్నటువంటి మా యువ మోర్చా మీద ఉంటది. అందుకనే యువ మోర్చా నాయకులు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇక్కడికి వచ్చి సంగారెడ్డిని చైతన్యం చేస్తే ఈ దేశంలో చాలా దూరం చైతన్యవంతం పోతుందని ఆశించి ఇంత దూరం వచ్చిండ్రు. చాలా పెళ్లిళ్ళు ఉన్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో యువకులందరూ ఇక్కడికి నిన్న సాయంత్రం చెప్తే ఇంత పొద్దున్నే ఇంతమంది ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ మన బాధ్యతని మనం విస్మరించద్దు. మన దేశ స్వాతంత్ర సంగ్రామం కోసం పోరాడినటువంటి అనేక మంది అమరులను గుర్తు చేసుకొని అనేక మంది త్యాగాల ఫలితంగా ఈ దేశానికి వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం కాపాడాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆ రోజు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనే అవకాశం దక్కలే. संगारेड्डी जिले के अंदर मुझे आने का सौभाग्य प्राप्त हुआ है। हम सब जानते हैं कि आने वाली 15 तारीख स्वतंत्रता दिवस है और पूरे देश भर के अंदर माननीय प्रधानमंत्री जी के आह्वान पर, नरेंद्र मोदी जी के आह्वान पर पूरा देश हर घर तिरंगा अभियान मना रहा है।
प्रत्येक घर पे जो हमारा राष्ट्रीय ध्वज है, हमारा गौरव है, हमारा जो एक प्रतीक है, जो हमारी आन बान शान है तिरंगा, वो हर घर पे लहराए। ये माननीय प्रधानमंत्री जी का आह्वान है और हम पिछले कई सालों से देख रहे हैं कि प्रत्येक घर पर एक त्योहार के तरीके से एक, क्योंकि स्वतंत्रता के लिए बहुत बलिदान, बहुत परिश्रम करना पड़ा, बहुत लोगों ने त्याग, तपस्या और बलिदान दिया, तब जाके यहाँ पर स्वतंत्रता प्राप्त हम लोगों ने की थी। और माननीय प्रधानमंत्री जी लगातार किस प्रकार से देश का गौरव, तिरंगे का सम्मान आगे बढ़े, पूरे विश्व के अंदर आज भारत मजबूत शक्ति रूप में आगे बढ़ रही है, तो इसलिए तिरंगा भी देश के अंदर हर घर पे लहराए, पूरे विश्व के अंदर हमारा तिरंगा सबसे ऊपर हो, ये माननीय प्रधानमंत्री और देश के सभी नागरिक लगातार लगे हुए हैं। इसलिए हर साल की भांति इस बार भी भारतीय जनता पार्टी पूरे देश भर के अंदर माननीय प्रधानमंत्री जी का आह्वान पर पूरे देश की जनता भी प्रत्येक घर के ऊपर तिरंगा अभियान चला रही है। तो मेरा आप सबसे भी आग्रह है कि आने वाली जो 15 तारीख है, उससे पूर्व में आज युवा मोर्चा हमारे राष्ट्रीय अध्यक्ष तेजस्वी सूर्या जी के नेतृत्व में पूरे देश भर के अंदर बाइक रैली का आयोजन 11, 12, 13 तारीख को कर रहा है। और स्वच्छता अभियान भी हम लोग कर रहे हैं, जो जिन्होंने अपनी देश की आजादी के लिए जो बलिदान दिया, शहीदों के स्मारक है, उनकी स्वच्छता का कार्यक्रम हो, ऐसे बहुत से कार्यक्रम, और हर घर पे तिरंगा राष्ट्रीय ध्वज लहराई हम सबकी जिम्मेवारी बनती है। तो मेरा आप सबसे आग्रह है कि आने वाली 13, 14, 15 तारीख को प्रत्येक घर पे तिरंगा लहराए, ये हम सबको सुनिश्चित करना है। बहुत बहुत धन्यवाद मुझे यहाँ पर आने के लिए, आप सबके बीच में विषय रखने के लिए मौका दिया। बहुत बहुत धन्यवाद। भारत माता की, भारत माता की। అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.